నమస్తే. రోజుకు ఒక్క పెగ్గు మాత్రమే తాగుతున్నాం. పెద్దగా ఏమీ కాదనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. రోజుకు ఒక ఆల్కహాల్ డ్రింక్ కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మితంగా మద్యం సేవించినా రక్తపోటు పెరిగి గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది అని పరిశోధకులు చెబుతున్నారు. అసలు ఈ అధ్యయనంలో ఏం తేలింది? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు గుండెపోటు అంటే 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు 30 నుండి 40 ఏళ్ల వయసులోనే చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. దీనికి జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం వంటి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ హైపర్ టెన్షన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం మద్యం సేవించే వారిని మరింత అప్రమత్తం చేస్తోంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియాకు చెందిన 19,500 మందికి పైగా ఆరోగ్య వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. వారి పరిశీలనలో రోజు ఆల్కహాల్ తీసుకునే వారిలో రక్తపోటు క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. మద్యం ఎక్కువగా తీసుకుంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే గుండె శరీరానికి రక్తాన్ని పంపే సమయంలో ఉండే ఒత్తిడి కూడా పెరుగుతుంది అని అధ్యయనం వెల్లడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఎక్కువ మద్యం తాగే వారిలోనే కాదు, రోజుకు ఒక్క డ్రింక్ మాత్రమే తీసుకునే వారిలో కూడా రక్తపోటు క్రమంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. మొదట్లో ఈ పెరుగుదల చిన్నదిగానే కనిపించినా సంవత్సరాల పాటు అదే అలవాటు కొనసాగితే గుండెపై అదనపు ఒత్తిడి పెరిగి గుండెపోటు, పక్షవాతం, ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. పురుషుల్లో డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగినట్లు గుర్తించారు. అయితే మహిళల్లో ఈ ప్రభావం అంత స్పష్టంగా కనిపించలేదు అని అధ్యయనం పేర్కొంది. అధ్యయన ప్రధాన రచయిత ప్రొఫెసర్ మార్కో విన్సెంటి మాట్లాడుతూ, మితంగా మద్యం సేవించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం కనిపించలేదు. వీలైతే మద్యం పూర్తిగా మానివేయడమే ఉత్తమమని సూచించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మద్యం మాత్రమే కాదు, అధిక ఉప్పు, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అధిక బరువు, ఒత్తిడి వంటి అంశాలు కూడా రక్తపోటును పెంచుతాయి. అందుకే రోజు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, కొలెస్ట్రాల్, రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు ఒక్క డ్రింక్ తో ఏమీ కాదు అని భావించేవారు ఈ అధ్యయనం చెప్పిన విషయాలను ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అయితే ఈ పరిశోధన ఒక సంబంధాన్ని మాత్రమే చూపిస్తుంది. ప్రతి వ్యక్తికి ఇదే ప్రభావం ఉంటుంది అని చెప్పదు. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన సలహా కోసం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలి గుండెను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచే అసలైన మందు.